ఒక ఆడపిల్లకి పుట్టింటికి ఒక బంధువుగా వెళ్ళటం కన్నా అంతకు మించిన ఇంకో దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా అండి? ఏంటో కదా, ఇక్కడ బాధ్యత వదిలిపెట్టలేక తను పుట్టి పెరిగిన ఇంటి కోసం ఒక్కరోజు చూసి రావడం కోసం ఇక్కడున్న బాధ్యతని వదలలేక అక్కడున్న తల్లిదండ్రుల్ని కాదనలేక అన్నీ చక్కదిద్దుకుని ఒక్క పూట కోసం వాళ్ళకి ఆ ఒక్క పూట కనిపిస్తే వాళ్ళల్లో చూసే ఆనందం కోసం ఒక ఆడపిల్ల ఎంతో త్రాపత్యపడుతూ ఉంటుంది కదా. ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ పిల్లలకు క్యారేజీ కట్టేసి నేను పొద్దున్నే అయితే బయలుదేరి వెళ్ళాను అనమాట. మంచు చూడండి, అసలు పొద్దున్నే ఏమీ పోలేదు. నేను మా ఊర్లో అడుగు పెట్టంగానే ఫస్ట్ కాల వస్తుందండి. ఎట్లయినా పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు అది మనం పుట్టి పెరిగిన ఊరిని ఎలా మర్చిపోతాం. రోజు పొద్దున్నే మా అమ్మ బట్టలు ఉతుకురామని పంపించేదనమాట. ఇవి చూస్తే అవన్నీ గుర్తొస్తున్నాయి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, చూసారా ఎట్లయినా పల్లెటూరులో ఎట్లయినా చెప్పాను కదా, గొబ్బెమ్మలు పెట్టి సంక్రాంతికి అలా నెల రోజుల ముందే కనిపిస్తుంది. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది మా అమ్మ. ఈలోపు మా నాన్న దేవుడి కార్యక్రమం మీద ఊరేగింపుకి వెళ్ళి నన్ను చూడంగానే ఒక్కసారిగా అమ్మ పిల్లొచ్చింది అన్న ఆనందం మా నాన్న కళ్ళల్లో కనిపించింది. అంతే కదా, ఎట్లయినా సరే ఇంటికి ఆడపిల్ల ఒక చుట్టంలా వెళ్తుంది అంటే వాటిలో ఉన్న బాధే వేరు కదండి. మా నాన్న వాళ్ళు పూజ చేసుకుంటున్నారని ఈరోజు వచ్చానన్నమాట. కానీ నా కోసం పాపం వాళ్ళు ఎదురు చూసే ఆ ఒక్క క్షణం కోసం వాళ్ళు నన్ను చూడంగానే వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం మామూలుగా లేదు. నా బాధ్యత ఇక్కడ తీరిపోయింది, కానీ అక్కడ మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు అన్న బాధ్యత మళ్ళీ ఇంకోటి ఉంది. ఇక్కడ ఈ బాధ్యత పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి ఇంటికైతే వచ్చేసా. నాకు అలా బాధ అనిపించింది అనమాట. తల్లిదండ్రులు చూడటానికి కూడా ఒక చుట్టంలా వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ బాధ్యత వదిలిపెట్టలేకపోతున్నాం, అక్కడ బాధ్యత వదిలిపెట్టలేకపోతున్నాం. అటు పేగు బంధం, ఇటు కన్న బంధం.